ఎన్గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మన తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మనకి అందించేస్తారనమాట ఎన్గోల్డ్ వారు. ఏదైతే పర్సన్ క్లియర్గా గోల్డ్ లోన్ పెట్టారో ఆ పర్సన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తీసుకొని దాని తర్వాతనే ప్రాసెస్ అనేది మనం క్లియర్గా చేస్తామన్నమాట. మా కంపెనీ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఏందనేది మేము క్లియర్గా కొటేషన్ పెడతాం. ఏదైతే బ్యాంకుకి వెళ్ళి రిలీజ్ చేసిన తర్వాత స్పాట్లోనే ఐటమ్ చెక్ చేసి అక్కడనే స్పాట్లోనే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ డే గోల్డ్ ప్రైస్ కి ఇస్తారా? ఏ రోజు అయితే రేట్ ఉంటుందో ఆ రేటే ఇస్తాం కంపల్సరీ. 18 క్యారెట్స్ కూడా తీసుకుంటారా? 18 క్యారెట్స్ కూడా తీసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి శ్రీకాంత్ గారు? వచ్చేసి సంతోష్ నగర్, ఉప్పల్, శంషాబాద్, మాదాపూర్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో బ్రాంచెస్ అనేవి చాలా తొందరలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మన లైఫ్లో వచ్చి కొన్ని అవసరాలకి ఇతరుల దగ్గర డబ్బులు అడగలేక, వాళ్ళ దగ్గర చేయి చాచలేక మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ వడ్డీలు కట్టలేక మన బంగారాన్ని కోల్పోతూ కూడా ఉంటాం. కానీ మీకు ఇప్పుడు ఆ అవసరం లేదు, మీ ప్రాబ్లంకి మా దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్నారు ఎన్గోల్డ్ వారు. సో అసలు ఆ సొల్యూషన్ ఏంటి అంటే, మన తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మనకి అందించేస్తారనమాట. సో దీని గురించి క్లియర్గా అసలు డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఎన్గోల్డ్ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. సో శ్రీకాంత్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ ఎన్గోల్డ్ కాన్సెప్ట్ ఏంటండి? తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించడం, ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టడం, అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? దీని వెనకైనా స్టోరీ ఉందా? స్టోరీ ఉందండి. ఇది ఎలా అంటే ఈ ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఎందుకంటే ఒక 15 to 18 years మధ్యలో ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన అది. ఏంటంటే ఫ్రెండ్స్ అయినా వేరే మన చుట్టుపక్కల వాళ్ళైనా ఇది లోన్స్ పెట్టి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూసాము. దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి అప్పుడు ఎన్గోల్డ్ అనేది స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఓకే అమౌంట్ కట్టి రిలీజ్ చేసి వాళ్ళకి చాలా ఎంత హెల్ప్ అవుతుంది ఏంది అనేది మనకు క్లియర్గా మనకు అర్థమైంది అనమాట. సో ఎలా ఉంటుందండి ప్రాసెస్? ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా వచ్చి మా గోల్డ్ తాకట్లో ఉంది, మీరు కొనేసుకోండి అంటే అయిపోతుందా, లేదంటే దీనికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ ప్రాసెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయరా? కంపల్సరీ. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనకు ఏదైతే లోన్స్లో ఉన్న మన ఏదైతే రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ మనం క్లియర్గా చెక్ చేస్తాం అనమాట. ఓకే, లోన్ డేట్ కానీ, లోన్ ఎంత ఉంది, గోల్డ్ ఏంటి, ఏదైతే పర్సన్ క్లియర్గా గోల్డ్ లోన్ పెట్టారో ఆ పర్సన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తీసుకొని దాని తర్వాతనే ప్రాసెస్ అనేది మనం క్లియర్గా చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా తీసుకుంటారా? లైక్ ఐడి ప్రూఫ్స్ కానీ, ఆధార్, పాన్ ఇలాంటివి తీసుకుంటారా? మ్యాండేటరీనా? తీసుకుంటాం. ఎందుకండి అవి? ఎందుకు అంటే ఇప్పుడు మనకు పర్సన్ జెన్యూన్ ఉన్నా లేడా అనేది మనకు ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి. కాబట్టి కస్టమర్ కంపల్సరీ ఏదైతే గోల్డ్ లోన్ పెట్టారో ఆ పర్సన్ క్లియర్గా చూసి తన నుంచి ఒక ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడి ప్రూఫ్ అనేది క్లియర్గా తీసుకుంటాం అనమాట. తీసుకున్నంటే ఈ పర్సన్ ఇప్పుడు బయట మార్కెట్లో కొన్ని జెన్యూన్గా లేకపోవడం కూడా చూస్తున్నాం. స్కామర్స్ ఎక్కువైపోయారు. ఆ విధంగా చూసి మేము ఖచ్చితంగా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మా కంపెనీ అనేది తీసుకుంటుంది. మేము జెన్యూన్గా ఎంత సర్వీస్ చేస్తామో కస్టమర్ కూడా జెన్యూనిటీ అంత క్లియర్గా చూస్తుంది అనమాట. చాలా మంది ఏంటంటే కష్టపడి కొని ఉంటారు, బంగారం ఎంతో ఇష్టంగా కొని ఉంటారు, వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్స్ కొని ఉంటారు. సో ఈ అమ్మే ప్రాసెస్ చాలా బాధగా ఉంటుంది. అండ్ అమ్మేటప్పుడు కూడా ప్యూరిటీ చెక్ చేస్తారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. ఈ ప్యూరిటీ చెకింగ్లో మన గోల్డ్ పోతుందేమో, ఇక్కడ అరిగిస్తారు కదా, సో అరిగించినప్పుడు బంగారం పోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి సో కస్టమర్స్కి. సో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్యూరిటీ చెకింగ్ గురించి? మా కంపెనీ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఏందనేది మేము క్లియర్గా కొటేషన్ పెడతాం. కొటేషన్ దాన్ని పట్టిన తర్వాత ఏదైతే బ్యాంకుకి వెళ్ళి రిలీజ్ చేసిన తర్వాత అక్కడే స్పాట్లోనే ఐటమ్ చెక్ చేసి స్పాట్లోనే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓ, అంటే దాన్ని మెల్టింగ్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవా? మెల్టింగ్ చేయడం ఏమి ఉండదు. జస్ట్ ఐటమ్ చూసామా, దాని యొక్క వాల్యుయేషన్ ఏందనేది మాకు తెలుస్తుంది. ఓకే, దాని ప్రకారమే మేము అమౌంట్ ఇస్తామన్నమాట. ఓకే, అంటే ఎలా ఉంటుందండి? సేమ్ డే గోల్డ్ ప్రైస్కి ఇస్తారా? సేమ్ డే ప్రైస్ ఉంటుంది. మార్కెట్ రేట్ ఏదైతే సేమ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా చూసి ఓకే 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 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే కస్టమర్గా వచ్చాను, ఇప్పుడు నా గోల్డ్ మీకు ఇస్తాను, మీరు ఇంత ప్రైస్ అని చెప్తారు, బట్ నేను అప్పుడే డెసిషన్ తీసుకోలేను, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సో ఒకసారి రేపు కలుస్తానండి, రేపు చెప్తానండి అనేది ప్రతి కస్టమర్కి ఉండే అలవాటు. సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ డే గోల్డ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు మీరు పెరిగిన రోజు అంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి
వచ్చిన రోజు గోల్డ్ ప్రైజ్ ఇస్తారా, అంటే మీరు నిన్న ఆల్రెడీ వచ్చారు కదండి, నిన్న ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా, నిన్న ప్రైజ్ ఇస్తారా? ఏ రోజు అయితే గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ రోజు రేట్ ప్రకారమే ఇస్తాము. ఎందుకంటే మార్కెట్లో రేటు కూడా అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. కస్టమర్ లాస్ అవ్వద్దు, అది కంపల్సరీ చెక్ చేస్తాము. చెక్ చేసి ఏ రోజు అయితే రేట్ ఉంటుందో ఆ రేటే ఇస్తాము కంపల్సరీ. సో ఏ టైప్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటారు, అంటే ఎనీ టైప్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటారా? లైక్ ఇప్పుడు కొన్ని వాటిలో ముత్యాలు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, చైన్ రూపంలో ఉంటాయి, ఇలా అన్ని గోల్డ్ తీసుకుంటారా, లేదంటే 24 క్యారెట్సే ఆర్ ఎల్స్ 22 క్యారెట్ ఈ ఫామ్లోనే ఉండాలి గోల్డ్ అనే రూల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆర్నమెంట్స్ అంటే మేము చెక్ చేస్తాం, ఏదైతే గోల్డ్ అయితే ఏదైతే ఉందో అన్నీ చెక్ చేస్తాం క్లియర్గా. స్టోన్ ఉంటే స్టోన్ వెయిట్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసి మిగతా అమౌంట్ ఏదైతే గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ అయినా, కేడిఎం గోల్డ్ అయినా, ఏ గోల్డ్ అయినా క్లియర్ టు క్లియర్ మేము చెక్ చేసి మిగతా అమౌంట్ ఇచ్చేస్తాం అనమాట. మేము ఈ రోజు అయితే ఏదైతే కొటేషన్ పెట్టామో ఆ రోజు రేట్ ప్రకారమే మిగతా అమౌంట్ అనేది కంపల్సరీ నెట్ వెయిట్కి ఇస్తాం అనమాట. ఓకే ఓకే. సో 18 క్యారెట్స్ కూడా తీసుకుంటారా? 18 క్యారెట్స్ కూడా తీసుకుంటాం. 18 క్యారెట్ ప్రైస్ అయితే ఏదైతే ఉందో 18 క్యారెట్ ప్రైస్ లెక్కనే ఇస్తాం. ఓకే. సో ఈవెన్ స్టోన్స్ కూడా తీసుకుంటారా, బట్ స్టోన్ ప్రైస్ కట్ చేస్తారా? కట్ చేస్తాం. ఓకే, ఓన్లీ గోల్డ్కే ఛార్జ్ చేస్తారు కదా, గోల్డ్ సేమ్ ఇవ్వలేదు. అవునవును. సో ఇప్పుడు బయట మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించడం, డబ్బులు ఇవ్వడం అనేది. బట్ ఎందుకు ఒక కస్టమర్ ఎన్ గోల్డ్నే చూస్ చేసుకోవాలి? అంత కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఎక్స్ట్రా మీరు బయట కంపేర్ చేస్తే? మీరు ఒకసారి మీరు ఏదైతే గోల్డ్ మీరు బయింగ్ మా ఒక్క కంపెనీ కాదు, చాలా కంపెనీస్ చెక్ చేసు మేము ఇచ్చే ప్రైస్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్లో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏది ఉన్నా ఎక్కడున్నా కానీ గోల్డ్ అనేది మేము బెస్ట్ ప్రైస్ ఎంత ఇస్తున్నాం అనేది కస్టమర్ మేము పెట్టే కొటేషన్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి కస్టమర్స్ వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు ఇబ్బందులో ఉండే గోల్డ్ అమ్ముతారు. యాక్చువల్లీ అలా చేయడం కరెక్ట్ కాదని మా కంపెనీ ఉద్దేశం. సో కరెక్ట్గా వాళ్ళ గోల్డ్ ఎంతైతే ఉందో దానికి 100% న్యాయం చేస్తారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి శ్రీకాంత్ గారు? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సంతోష్ నగర్, ఉప్పల్, ఓకే, శంషాబాద్, మాదాపూర్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మొత్తంలో బ్రాంచెస్ అనేవి చాలా తొందరలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే వేరే స్టేట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? వేరే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కొన్ని బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి త్వరలో. సో యాజ్ ఆఫ్ మనకి తెలంగాణ అండ్ ఏపీలో మీ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఇంకా ఫ్యూచర్లో వేరే స్టేట్స్లో అండ్ సిటీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.